ఎవరా పిల్లాడు అంత పెద్ద పెద్ద మాటలు చెప్పినవాడు? ఒకరున్నారు ఇన్స్పెక్టర్ గారు. అవును, ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవ్వరూ భయపడకుంటే అప్పుడు భయం తన్ను చూసి అదే పారిపోతుంది. ఏ చట్టం ఈ రోజు లేదో అది రేపుండొచ్చు. ఒకరి పలాయనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి వాళ్ళొచ్చి వాదించకుండా ఉండటానికి, వాళ్లకు శిక్ష పడటానికి. ఇక తన పేరేంటంటే భీమ్రావ్ అంబేద్కర్. అదే భీమ్రావ్ ఇన్స్పెక్టర్ గారు మాకు సవాలు విసిరిన వాణ్ణి ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టి శిక్ష వేయిస్తాడు. గురువుగారు నమస్తే. నమస్తే. గురువుగారు, నాకు మీ సహాయం కావాలి. ఏమైంది భీమ్? ఎలాంటి సహాయం కావాలి? మీరే చెప్పారు కదా బొంబాయిలో మీ శిష్యులు చాలా మంది న్యాయవాదులు ఉన్నారని. నాకు న్యాయవాది అవసరం ఉంది. న్యాయవాది అవసరమా? కానీ నువ్వెక్కడ పనిచేసేవాడువో అక్కడ ఏమైంది? తన సహాయం తీసుకో. గురువుగారు, ఏమైందంటే భీమరావు, నువ్వు చాలా విచిత్రమైన శిక్షుడివి. బ్యారిస్టర్ గారు అక్కడ రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్నారు. ఇక నువ్విక్కడ ప్రశాంతంగా తిరుగుతున్నావా? నువ్వున్నావంటే నా భర్తను అందరూ చంపేస్తారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక నుంచి మీతో పని చేయడానికి వీల్లేదు. కానీ నేను చెయ్యను. నాకు కూడా ఇష్టం లేదు నా కారణంగా ఒకరు బాధపడటం. అందుకే నేను బ్యారిస్టర్ సార్ దగ్గర పని చేయటం లేదు. అలాగా, సరే పద, నేను మాట్లాడతాను. పద. పదండి. ఎక్కడికి? నమస్కారం గురువు గారు. ఏంటి భీమరావు, ఎక్కడికి వెళ్తున్నావు? కొంపదీసి మీరిద్దరు బ్యారిస్టర్ సోంపేట్ దగ్గరికి వెళ్ళటం లేదు కదా? తనిప్పుడు బొంబాయిలో లేరు. ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళాలని మీరు అనుకుంటే తనకు ఇది ఖచ్చితంగా చెప్పండి. తను కోర్టులో ఎదుర్కొనేది బ్యారిస్టర్ అనికేత్ దేశ్ముఖ్ అని చెప్పండి. ఏమైంది? వస్తాను. నమస్కారం గురువు గారు. అంటే దేశ్ముఖ్ చాలా పెద్ద న్యాయవాది. తనకు వ్యతిరేకంగా ఈ కేసుని ఎవరు వాదించగలరు? గురువుగారు, మనం ఎవరి దగ్గరికి చేరుకోగలమో అక్కడికి వెళ్దాం. అలాగే, పద. ఆయన ఏం చెప్పారు? ఒకవేళ కూడికలో 9 కంటే ఎక్కువ అంకెలుంటే వేళ్లతో, అంటే 7 ఇంకా 8 కలిపితే 15 అయింది. 15లో 5 ఇటు. రమా, మీ తమ్ముడు చెల్లి బయట పోట్లాడుతున్నారు. నువ్వు ఇక్కడ చదువుకుంటున్నావా? ఏంటి? త్వరగా వెళ్ళి చూడు. ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఎందుకు పోట్లాడుకుంటున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకో చెప్పండి. అక్కే ముందు దీన్ని మొదలు పెట్టింది, నేను దీన్ని వదిలిపెట్టాను. లేదక్క, నన్ను వీడే ముందు కొట్టాడు, అందుకే వీడి బట్టలు చింపేశాను. అయ్యో, ఊరుకోండి. ఊరుకోండి, నోరు మూసుకోండి. తప్పు ఎవరిదైనా సరే అలా మీరు ఒకరి బట్టలు ఒకరు ఎందుకు చింపుకున్నారు? మీ ఇద్దరికి ఎందుకు అర్థం కావడం లేదు అసలు? మీ అక్క పేదదిరా.
తను బట్టలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇంట్లో వంట ఎలా తయారవుతుందో మీకు తెలుసా? తెలుసా మీకు? రమా, ఏడో ఒక చిన్న పిల్లలు కదా, పిల్లలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? ఏం పర్వాలేదు రమా, ఇప్పుడు ఎలాగో భీమ్ పరీక్షలు రాయడు కదా, అంటే చదువు గిదువు వదిలేసినట్టే. ఇక చదువు గిదువు వదిలేస్తే ఏం చేస్తాడు? పనో పాటో చేసుకుంటాడు. తను పనో పాటో చేసుకుంటే డబ్బు రావడం మొదలవుతుంది. ఆ తర్వాత నీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సరేనా? ఇవన్నీ చూస్తుంటే అలాగే వింటుంటే ఎంత సంతోషంగా ఉందో కదా. మంచిదే. ఏమనిపిస్తుందంటే ఏళ్ల నాటి కోరిక నెరవేరినట్టుగా. రమా, నువ్వు లోపలికి వెళ్ళు. ఈరోజు తనకు నేను సమాధానం చెప్తాను. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళా. మంగేష్ ఇంకా పండితులు గారు సతారా నుంచి వచ్చారు. అలాగే వాళ్ళు నీకు చెప్పారు కదా, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు సమస్యలొచ్చినా అప్పుడు భీమ్ వాళ్ళను ఏ విధంగా బయటికి తీశాడోనని. భీమ్ సాధారణమైన వ్యక్తి కానే కాదు. కానీ నాకు తెలుసు, నీకెప్పుడు నమ్మకం కలుగుతుందంటే నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని కేవలం భీమే పరిష్కరిస్తాడు. మీ సమాచారం కోసం చెప్పనా, నా జీవితం ఇప్పుడు పూర్తిగా సజావుగా సాగుతుంది. ఇక ఆశే కాదు, చాలా నమ్మకం ఉంది. ఇక ముందు కూడా సవ్యంగానే సాగుతుంది. ఇక ఎప్పుడు అలాంటి పరిస్థితి రానే రాదు నేను భీమరావు దగ్గర సహాయం తీసుకోవడానికి. సహాయమా? అది భీమరావు దగ్గర తీసుకోను. సరేనా? అదే చూద్దాం. చూద్దాం. అక్క, నన్ను క్షమించు. అవునక్క, మీరు ఏడవకండి. మేము ఇంకెప్పుడు పోట్లాడుకోము. ఎందుకు? మీరిద్దరూ బయటకెళ్ళండి, పోట్లాడండి, బట్టలు చించుకోండి. నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? వెళ్ళండి. మీరిక్కడే ఉండండి, నేనే వెళ్ళిపోతాను. పనెక్కడ వెతకాలి? ఎక్కడా ఎవరు పని ఇవ్వటం లేదు కదా. ఇక అబద్ధం చెప్పి పని చేసినా కూడా అది నిలవడం లేదు. ఇలా పని వెతుక్కుంటూ ఉండాలనుకుంటా. అవును బాబు, ఇంకా చీకటి పట్టడానికి చాలా సమయం ఉంది. ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రయత్నం చేద్దాం. మనకి వేరే పని ఏదైనా దొరుకుతుందేమో. అవును బాబాయ్, పదండి. భీమ్ ఇంకా నాన్న న్యాయవాదిని వెతకడానికి వెళ్ళారు. వాళ్ళకి న్యాయవాది దొరికాడో లేదో. ఏ న్యాయవాది కూడా కేసు వాదించడానికి సిద్ధపడడం లేదు. కొందరు న్యాయవాదులు ఆ న్యాయవాది పేరు వినగానే భయపడుతున్నారు. కొందరు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. అంత మేమిప్పుడు ఇచ్చుకోలేం. అంతేకాదు, నా శిష్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కేసును వాదించకపోవటానికి కుంటి సాకులు చెప్తున్నారు. కానీ ఓటమిని అంగీకరించి కూర్చోలేం కదా. వెళ్ళి వెతుకుదాం. ఎవరో ఒక లాయర్ తప్పకుండా దొరుకుతాడు. అవును నాన్న. పద పదండి. రమా, మంగేష్ ఎప్పుడైతే జైల్లో నుంచి విడుదలై వస్తాడో అప్పుడు నువ్వు ఇంకా భీమ్ తనకు నచ్చ చెప్పి తనని మళ్ళీ సతారా గ్రామానికి పంపించండి. పాపం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటున్నాడు. పిన్ని, ఎక్కడైతే సమస్యలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆశ కూడా ఉంటుంది కదా. ఇక మంగేష్ బాబాయ్ ఇక్కడ పనిచేసి 2 రాళ్లు సంపాదించుకుంటే ఆయన తన బాధలన్నీ మర్చిపోతారు. అయినా ఆయనకు సతారాలో ఇంకెవ్వరు లేరుగా. రమా,
మంగేష్ రేపు జైలు నుంచి విడుదలవుతాడు కదా? ఎందుకు విడుదల కారు? ఖచ్చితంగా విడుదలవుతారు. న్యాయవాదిని వెతకడానికి ఆయన వెళ్లారుగా. భీమ్, రామ్జీ అన్న, బారిస్టర్ దొరికారా? చెప్పండి. భీమరావు, చెప్పు భీమరావు, ఎవరైనా న్యాయవాది దొరికాడా ఈ బొంబాయిలో తను అనికేత్ దేశ్ముఖ్ కు వ్యతిరేకంగా వాదించడానికి సిద్ధంగా ఉన్నాడా? చెప్పు భీమ్, చెప్పు. న్యాయవాది దొరికాడా లేదా? దొరకలేదు. అరే, తను అబద్ధం చెప్తున్నాడు. న్యాయవాది దొరికాడు, ప్రభుత్వ న్యాయవాది. ఇక ఇది వేరే విషయం. నేను తనకు డబ్బులు ఇస్తాను, తను కేసులో ఓడిపోతాడు, దాంతో మంగేష్ కు శిక్ష పడుతుంది. అలాగే ఒక్కొక్కరుగా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని చట్టం అనే చక్రంలో ఇరికించి జైలుకి పంపిస్తాను. భీమరావు, చట్టం మీద చాలా నమ్మకం ఉంది కదా నీకు? ఇప్పుడు అదే చట్టం మీదున్న నమ్మకాన్ని నేను వమ్ము చేస్తాను. పదండి నాన్న. నేర్చుకో. చట్టం అనేది కేవలం మాలాంటి ధనవంతులందరి జేబుల్లో ఉంటే ఒక ఆయుధం. దాంతో మేము ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే మీలాంటి వాళ్లను సంహరించగలం. రేపు మంగేష్ కు శిక్ష పడడం నీ పొగరు అణగడమే భీమరావ్. అది నీ ఓటమి. నేను చెప్తున్నా, ఈ బొంబాయి మొత్తంలో నిన్ను కాపాడడానికి ఎవరూ రారు, ఒక్కరు కూడా రారు. రేపు కోర్టులో చట్టం ఇంకా న్యాయం గురించి ఏ భ్రమను పెంచి పోషించుకున్నావో అది తొలగిపోతుంది. చూడు, అలాగే సిద్ధంగా ఉండు. పదండి. భీమరావ్, భీమరావు ఉండేది ఇక్కడేనా? అవును, వీడే నా కొడుకు భీమ్. కానీ మీరు? నేను బారిస్టర్ సోహంరావు సహాయకుణ్ణి. ఆయన దగ్గర భీమ్ కొన్ని రోజులు పనిచేశాడు. అవును. ఆయన ఇప్పుడు సూరత్లో ఉన్నాడు. ఆయనకి ఎక్కడి నుంచో తెలిసిందట భీమ్ ఏదో కేసు వేస్తున్నాడని, అలాగే ఒక బారిస్టర్ కోసం వెతుకుతున్నాడని. ఆయనేం కబురు పంపించాడంటే ఈ అర్ధరాత్రికి బొంబాయి వస్తారట. భీమ్ వెళ్ళి ఆయన కలిస్తే భీమ్ కేసు ఆయనే వాదిస్తారట. చూడండి, మాకైతే బ్యారిస్టర్ గారు దొరికారు. ఇక మీరు ఏర్పాట్లు చేసుకోండి. అవునా? చూస్తుంటే సోహం గారి జ్ఞాపక శక్తి బలహీనంగా ఉందనిపిస్తోంది. చూడు, నువ్వెళ్ళి మీ బాస్కు పోయినసారి గుణపాఠాన్ని గుర్తు చేయి. రేపు కోర్టుకి రావడానికి ముందు ఒకసారి గుర్తు చేసుకుంటే పోయినసారి ఆయన విషయంలో ఏం జరిగిందో అలాగే ఇది కూడా ఆలోచించుకుంటాడు. ఒకవేళ ఈసారి కోర్టుకొస్తే ఇంకా ఏమేం జరుగుతుందో అని.
ఆయనకన్నీ గుర్తున్నాయి. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఆసక్తి కూడా భీమ్ తరపున కేసు వాదించడం కంటే ఎక్కువ మీకు వ్యతిరేకంగా కేసు వాదించడంలోనే ఉంది. అందుకే మీరు మీ గురించి ఆలోచించండి. ఒకవేళ మీరు ఈ కేసులో ఓడిపోయినట్లయితే అప్పుడు మీరందరూ లాకప్లో ఉంటారు. జోషి గారు, మీకు గుర్తుందనుకుంటా, నా భర్త చెప్పారుగా, దోషులకు శిక్ష ఖచ్చితంగా వేయిస్తారు. ఎందుకు పోట్లాడుతున్నారు? అక్క, ముందు తను మొదలు పెట్టింది. నేను దీన్ని వదిలిపెట్టను. లేదక్క, నన్ను ముందుగా వీడే కొట్టాడు. అందుకే వీడి బట్టలు చింపేశాను. మీరిద్దరు ఒకరి బట్టలు ఒకరు ఎందుకు చించుకుంటున్నారు? మీ ఇద్దరికి ఎందుకు అర్థం కావడం లేదు? మీ అక్క పేదదిరా, తను బట్టలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? పిన్ని, ఏమైందిరమ్మా? ఇక్కడెందుకు కూర్చున్నావు? ఎందుకు చదువుకోవడం లేదు? చదువుకో. నీకంత మంచి భర్త దొరకడం అది నీ అదృష్టం. నీ గురించి అంత శ్రద్ధ తీసుకుంటాడు. నిన్ను చదువుకోమని చెప్తున్నాడు. నువ్వు చదవడం చూస్తుంటే నాకు పాత విషయం గుర్తొస్తూ ఉంటుంది. భీమ్ కూర్చొని చదువుకుంటున్నప్పుడు మేమంతా తనని ఎగతాళి చేసేవాళ్ళం, నవ్వేవాళ్ళం. అలాగే భీమ్ ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా తనను ఎగతాళి చేసేవాళ్ళం. భీమ్ చదువుని అంతగా ఎగతాళి చేసాం. అలాంటిది ఇప్పుడు తను చదువుకోవడం వల్ల, న్యాయవాది దగ్గర ఉద్యోగం చేయడం వల్ల తనకు ఆయన పరిచయం అయ్యాడు. అంత పెద్ద న్యాయవాది మనందరి తరపున కేసు వాదించడానికి సిద్ధపడుతున్నాడు. నీకు వీలైతే నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా. నేను మీ అందరితో చాలా చెడుగా ప్రవర్తించాను కదా. పిన్ని, మీరెందుకలా అంటున్నారు? ఇదంతా మీరు చేసిన పుణ్యమే. రేపు న్యాయవాది కారణంగా మంగేష్ జైలు నుంచి విడుదలవ్వాలి. నాకంతే చాలు. పిన్ని, ఇదంతా ఒక యాదృచ్ఛికం అంతే. యాదృచ్ఛికం కాదు. ఇదంతా చట్టం మీదున్న నమ్మకం అంతే. నేను చెప్పాను కదా, చట్టం నియమాల్ని అనుసరిస్తే అతి కష్టమైన సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది అని. నువ్వన్నది నిజమే. సరే, ఇక మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి. నేను వెళ్తాను. చట్టం మీద నమ్మకం ఉంచాలని ఒకరు నాకు ఉపన్యాసం ఇచ్చారు. కాదు, ఏది నిజమో అదే చెప్పాను. నియమాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ చివరికి గెలుపు నియమాలదే అవుతుంది. అక్క, మమ్మల్ని క్షమించావు కదా. ఇక మేము ఎప్పటికీ గొడవ పడం. అవునక్క, ఇక మేము మంచి పిల్లల్లాగా ఉంటాం. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శంకర్ ఇంకా చిట్టి వాళ్ళ అక్క పిల్లల్ని క్షమించావు కదా,
పిల్లల బావగారు, పిల్లల్ని తీసుకుని మీరు కూడా వెళ్ళిపోండి. పదండి. భీమరావు, చట్టం మీద చాలా నమ్మకం ఉంది కదూ. ఇప్పుడు అదే చట్టం మీద ఉన్న నమ్మకాన్ని నేను వమ్ము చేస్తాను. ఇలాగే ఒక్కొక్కరుగా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని చట్టం అనే చక్రంలో ఇరికించి జైలుకి పంపిస్తాను. రేపు మంగేష్కు శిక్ష పడటం నీ పొగరు అణగటమే భీమరావు, అది నీ ఓటమి. నేను బారిస్టర్ సోహం గారి సహాయకుణ్ణి. ఆయనేం కబురు పంపించాడంటే భీమ్ కేసు ఆయనే వాదిస్తారట. చూడండి, మాకైతే బ్యారిస్టర్ గారు దొరికారు. మీరు ఏర్పాట్లు చేసుకోండి. నేను భీమ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వలేను. నేను ఇంకేదైనా పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.